ప్రైజ్ ద లార్డ్ ప్రియమైన వారలారా! ఈ దినమున మళ్ళీ మీతో కొన్ని విషయములను నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ కాలంలో ప్రెజెంట్ జనరేషన్‌లో చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఒక ఇష్యూ, ఒక ప్రాబ్లమ్ ఏంటి అంటే అది రిజెక్షన్స్. ప్రతి ఒక్క యవనస్తుడు, యవనస్తురాలు కూడా వాళ్ళ స్కూల్స్‌లో గాని, కాలేజెస్‌లో గాని, ఇంటి దగ్గర గాని, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దగ్గర కూడా వాళ్ళు ఎక్కువగా ఫేస్ అవుతున్నటువంటి పరిస్థితి రిజెక్షన్స్. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు రిజెక్షన్ ఫీల్ అయ్యి వాళ్ళకింకా ఇన్‌సెక్యూరిటీస్ పెంచుకొని, కాన్ఫిడెన్స్ లేక, కరేజ్ లేక, వారి లైఫ్‌లో ఒక ఫెయిల్యూర్‌గా, ఒక లూజర్‌గా మనకి జారిపోతున్నటువంటి కాలంలో ఉన్నాం. కానీ బైబిల్ వాక్యం చెప్తుంది, "నీవు నా సొత్తయి ఉన్నావు" అని చెప్పేసి వాక్యం చెప్తుంది. యూ బిలాంగ్ టు హిమ్. దేవుడికి నువ్వు బిలాంగ్ అయ్యి ఉన్నావు. నువ్వు నువ్వు మనుషుల దగ్గర ఫేస్ అవ్వచ్చు కానీ దేవుడు నిన్ను విడిచేవాడిగా మనకి కనబడట్లేదు. మీ అందరికీ కూడా ఒక చిన్న బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడి గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ భక్తుడిని దేవుడు ఒక బహు ఉన్నతమైనటువంటి ఒక గొప్ప రాజుగా నియమించాడు. కానీ ఆ రాజుగా ఉన్నటువంటి ఆ భక్తుడు కూడా తన యొక్క ఎర్లీ స్టేజ్‌లో తన యొక్క మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపించినప్పుడు ఒక రిజెక్టెడ్ పీస్‌గా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన పేరు దావీదు. ఎప్పుడైతే దేవుడు సమూయేలు అనే ఒక ప్రవక్త ద్వారా ఆ రాజుని అభిషేకించడానికి దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ దావీదు యొక్క పరిస్థితి ఏంటి అంటే తను ఒక గొర్రెల కాపరిగా ఒక చిన్న చిన్న గ్రామంలో గొర్రెలు కాచుకుంటూ ఒక చిన్నవాడిగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే దేవుడు సమూయేలుకి ఎప్పుడైతే ప్రవక్త అయిన సమూయేలుకెళ్ళి అభిషేకించమని చెప్పాడో, సమూయేలు ఆ గ్రామమునకు వెళ్ళి, అక్కడ తన తండ్రి అయిన యెష్షయి దగ్గరికి వెళ్ళి, దేవుడు నీ యొక్క కుమారుల్లో ఒకడిని అభిషేకించమని చెప్పినప్పుడు, యెష్షయి తన కుమారులందరినీ కూడా తీసుకొచ్చి నిలవబెట్టాడు. సమూయేలు ఒక్కొక్క కుమారుడి దగ్గరికి పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక్కొక్కడిని చూసుకుంటూ అభిషేకించడానికి వెళ్ళినప్పుడు, దేవుడు ఇతను కాదు. ఓకే. రెండో కుమారుడి దగ్గరికి వెళ్తే ఇతను కాదు. మూడో కుమారుడి దగ్గరికెళ్తే ఇతను కాదు. అలా ఉన్న 7 కుమారుల్ని చూసి వీళ్ళెవ్వరు కూడా కాదు అని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే యెషై ఈ 7 కుమారులను తీసుకొచ్చాడు గానీ, తన యొక్క దావీదైనటువంటి తన యొక్క ఇంకొక కుమారుడిని తీసుకొని రాలేదు. ఈ 7 కుమారుల్ని చూసిన తర్వాత దేవుడు ఎప్పుడైతే వీళ్ళెవ్వరు కూడా కాదు అన్నాడో, సమూయేలు ఎళ్లి యెషై దావీదు యొక్క తండ్రిని అడుగుతున్నారు. వీళ్ళేనా నీ కుమారులు? దేవుడు నన్ను అభిషేకించమన్నటువంటి వారిలో ఇక్కడున్నటువంటి వారిలో అయితే ఆ కుమారుడు లేడు అని చెప్పి ఎప్పుడైతే సమూయేలు చెప్పాడో, అప్పుడు యెషయా చెప్తున్నాడు. ఇంకొక కుమారుడున్నాడు. అతను గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడని చెప్పేసి చెప్పినప్పుడు, సమూయేలు అతన్ని పిలవమని చెప్పాడు. గనక అతను వచ్చే వరకు కూడా వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే అభిషేకించడానికొచ్చాడో, ఈ యొక్క యెషై 7 కుమారులను తీసుకొచ్చి పెట్టడం మనకు కనబడుతుంది. ఇక్కడ మన దినవృత్తాంతముల గ్రంథం మనం చూసినట్లయితే అక్కడున్న వంశావళిలో మనం చూస్తే యెషయికి 7 కుమారులున్నారు. అందులో ఏడోవాడు దావీదుగా మనకు కనబడుతూ ఉన్నాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే రెండవ అధ్యాయం ఇక్కడ 13వ వచనంలో మనం చూసినట్లయితే యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, రెండవ వాడైన అబినాదాబును, మూడవ వాడైన షమ్మానును, నాలుగవ వాడైన నెతనేలును, ఐదవ వాడైన రద్దయిని, ఆరవ వాడైన ఓజేమును, ఏడవ వాడైన దావీదును కనెను అనుంది. అంటే ఏడవ వాడు దావీదుగా కనబడుతున్నాడు. కానీ అక్కడ యెషై మాత్రం తీసుకొచ్చిన 7 కుమారులను తీసుకొచ్చాడు. అంటే ఏడవ వాడు దావీదు అవ్వాల్సిన ప్లేస్‌లో రీప్లేస్డ్. అంటే దావీదు కేవలం రిజెక్ట్ చేయబడ్డమే కాదు గానీ, రీప్లేస్ చేయబడ్డాడు. దేవుని యొక్క అభిషేకమునకు అది రానివ్వకుండా ఈవెన్ తన తండ్రే తనని రీప్లేస్ చేసాడు. అంటే తన కుమారుడిని చూపించుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉన్నాడు. అటువంటి స్థితి. దావీదు యొక్క హృదయం ఆలోచించండి. ఎటువంటి విధముగా ఉండుంటుంది. ఎంత బాధపడుతుండొచ్చు. అదే నువ్వు నేనైతే మనం ఎంత మనకి నలిగిపోతూ ఉంటాం. కానీ దావీదు మాత్రం అలా లేడు. దావీదు తను ఎక్కడైనా సరే దేవుడిని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దావీదుని తీసుకొచ్చాడో, అక్కడ మనం చూస్తే ఎనిమిదో వాడిగా దావీదు కనబడుతున్నాడు. అంటే హి ఈస్ నాట్ ఓన్లీ రిజెక్టెడ్. అంటే తను కేవలం రిజెక్ట్ అవ్వడమే కాకుండా రీప్లేస్ కూడా చేయబడ్డాడు. హి వాస్ రీప్లేస్డ్. అంతటి దౌర్భాగ్యమైన స్థితి దావీదు ఉన్నాడు. కానీ దేవుడు అతన్ని మాత్రమే ఏర్పరచుకున్నాడు. ఈ ఇజ్రాయేలు దేశమునకు రాజుగా దేవుడు నియమించాడు. అంచెలంచెలుగా తన సహోదరుల మీద, తండ్రి మీద అందరికంటే ఉన్నతమైన స్థాయిలో దావీదుని దేవుడు నిలబెట్టాడు.
ఈరోజు నువ్వు రిజెక్ట్ అయ్యి ఉండొచ్చు. లేదంటే ఈరోజు నువ్వు రీప్లేస్ అయ్యి ఉండొచ్చు నీ ప్లేస్‌లో వేరే వాళ్ళు. చాలామందిని ఎగతాళి చేస్తూ ఉండొచ్చు. బట్ ఆల్వేస్ రిమెంబర్ గాడ్ నెవర్ లీవ్స్ అస్. గాడ్ నెవర్ ఫర్సాక్స్ అస్. ఆయన మనల్ని విసర్జించేవాడు కాదు. మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఇక్కడ పేతురు పత్రికలో మనకి ఇక్కడ చెప్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అంటే మీరు దేవుని యొక్క సొత్తై ఉన్నారు. ఇక్కడ ఆయన కేవలం ఆ మాటే కాదు గాని, ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అంటే ఆయన మనల్ని ఒక రాజులుగా చూస్తున్నాడు. ఒక యాజకులుగా మనల్ని చూస్తున్నాడు. ఒక ఏర్పరచుకున్న వంశముగా మనల్ని చూస్తున్నాడు. రిజెక్షన్స్ మీరు ఫీల్ అవుతే, ఒకవేళ మనుషుల దగ్గర మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ దేవుడు మాత్రం నిన్ను రిజెక్ట్ చేసేవాడిగా లేడు. నిన్ను ఆయన యొక్క కుమారులు, కుమార్తెలుగా ఆ స్వాస్థ్యము నీకు ఇస్తున్నాడు. దావీదు నాకు అంచెలంచెలుగా ఉన్నతమైనటువంటి రాజు స్థితిని ఆయన ఇచ్చున్నాడు. అంతకంటే గొప్ప స్థితి ఆయన కుమారులు, కుమార్తెలుగా ఆయన నిన్ను, నన్ను నియమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దాని కొరకు ఆయన సిలువలో వేలాడుతూ, నీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకు ఆయన మరణించి, ఆయన యొక్క స్థానమును మనందరికీ కూడా ఇచ్చున్నారు. ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ రిజెక్షన్స్, ఇఫ్ యు ఆర్ బీయింగ్ రిప్లేస్డ్ బై సమ్‌వన్, ఐ వుడ్ హైలీ ఎంకరేజ్ యూ, లుక్ అన్‌టు జీసస్. ఆయన స్వాస్థ్యమును నీకు ఇస్తున్నాడు. ఆయన యొక్క కుమారులు, కుమార్తెలుగా నేను నిలబెడుతున్నాను. ఆయన వైపు చూడండి. ఆయన అంచెలంచెలుగా మీ జీవితంలో ఏ విధంగా దావీదును రిజెక్టెడ్ పీస్‌గా ఉన్నటువంటి దావీదుని తీసుకెళ్ళి ఒక ఒక ఉన్నతమైనటువంటి ఒక రాజు స్థానంని ఏ విధంగా ఇచ్చాడో, ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో, నువ్వు రిజెక్టెడ్ అయినా సరే, నువ్వు రీప్లేస్ అయినా సరే, అంచెలంచెలుగా అనేకుల పైన నిన్ను దేవుడు ఉన్నతమైన స్థానంలో నిన్ను నియమిస్తాడు. గనుక మనందరము కూడా అటువంటి ఒక మనస్సు కలిగి దేవుని వైపు చూచేవారుగా మనం ఉంటే, అంచెలంచెలుగా మీ యొక్క జీవితాలన్నీ కూడా మీ యొక్క జీవితాలన్నీ కూడా దేవుడు ఉన్నతమైన స్థానంలో ఆయన యొక్క కుమారులు, కుమార్తెలైనటువంటి స్వాస్థ్యమును మనందరికీ ఇచ్చును గాక. ఆమేన్.